అందరికీ హాయ్. మన బింబరం నుండి మీ సోజిస్ క్యూరియస్ వరల్డ్. చాలా మందికి ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది. రాత్రి పడుకునేసరికి నిద్ర సరిగ్గా రాదు. బెడ్ మీద పడుకుంటారు కానీ గంటకి నిద్రలేస్తారు. కొన్నిసార్లు రాత్రి మధ్యలో నిద్రలేస్తారు. మార్నింగ్ లేచాక చాలా టైర్డ్ ఫీలింగ్ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ని మెడికల్గా ఇన్సోమ్నియా అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే సరిగ్గా క్వాలిటీ స్లీప్ లేని కండిషన్. నార్మల్గా ఒక అడల్ట్కి 7 నుండి 8 అవర్స్ వరకు నిద్ర చాలా అవసరం. నిద్ర మన బాడీకి చాలా ఇంపార్టెంట్. మనం పడుకున్న టైంలో బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటుంది, బాడీ రిపేర్ జరుగుతుంది, మన ఎనర్జీ మళ్ళీ రీస్టోర్ అవుతుంది. కాబట్టి నిద్ర సరిగ్గా లేకపోతే స్లోగా బాడీ మీద ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. ఎగ్జాంపుల్కి ఐస్ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి, ఫేస్ టైర్డ్గా కనిపిస్తుంది, చిన్న విషయాలకి ఇరిటేషన్ వస్తుంది, వర్క్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. లాంగ్ టైం నిద్ర ప్రాబ్లం ఉంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది, హార్ట్ రిస్క్ పెరుగుద్ది, డయాబెటిక్స్ కంట్రోల్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి నిద్ర అనేది చిన్న విషయం కాదు, మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకు నిద్ర రాదు అని. చాలా రీజన్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ రీజన్ ఓవర్ థింకింగ్. చాలామంది రాత్రి పడుకున్న తర్వాత ఆలోచిస్తూ ఉంటారు. ఫ్యామిలీ గురించి, ఫ్యూచర్ గురించి, మనీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే సొల్యూషన్ దొరకదు. అది బ్రెయిన్ని ఇంకా స్ట్రెస్లో పెట్టుద్ది. స్ట్రెస్ పెరిగితే యాంగ్జైటీ పెరుగుద్ది, యాంగ్జైటీ పెరిగితే నిద్ర ఇంకా దూరం అయిపోతుంది. ఇది యంగ్ పీపుల్కి కూడా అడల్ట్స్కి కూడా జరిగే కామన్ ప్రాబ్లం. ఇంకో రీజన్ ఫోన్ యూసేజ్. పడుకునే ముందు చాలామంది మొబైల్ చూస్తూ ఉంటారు. మొబైల్ స్క్రీన్లో ఉన్న బ్లూ లైట్ బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంది. బ్రెయిన్కి ఇంకా డే టైం ఉంది అని అనిపిస్తుంది. మన బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ రిలీజ్ అయితే మనకి న్యాచురల్గా నిద్ర వస్తుంది. కానీ మొబైల్ ఎక్కువ చూస్తే మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ తగ్గిపోతుంది. కాబట్టి పడుకునే ముందు ఫోన్ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకో ఇంపార్టెంట్ విషయం సన్లైట్. మార్నింగ్ కొంచెం సన్లైట్లో నడవడం లేదా కూర్చోవడం మన బాడీ క్లాక్ని కరెక్ట్గా సెట్ చేస్తుంది. సన్లైట్ వల్ల మన మెటబాలిజం యాక్టివ్ అవుతుంది. డే టైంలో బాడీ అలర్ట్గా ఉంటుంది. అప్పుడు నైట్ టైం వచ్చేసరికి మెలటోనిన్ హార్మోన్ కరెక్ట్గా రిలీజ్ అయ్యి న్యాచురల్గా నిద్ర వస్తుంది. కాబట్టి మార్నింగ్ సన్లైట్లో కొంచెం టైం స్పెండ్ చేయడం స్లీప్కి చాలా మంచిది. ఇంకా మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా నిద్ర మీద ఎఫెక్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తాగడం, స్మోకింగ్ చేయడం. కొంతమంది అనుకుంటారు ఆల్కహాల్ తాగితే నిద్ర వస్తుంది అని. కానీ ఆల్కహాల్ వల్ల డీప్ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. స్మోకింగ్లో ఉన్న నికోటిన్ బ్రెయిన్ని అలర్ట్గా ఉంచుద్ది. కాబట్టి స్మోకింగ్ చేసే వాళ్ళకి నిద్ర పట్టడానికి ఎక్కువ టైం పట్టుద్ది. కాబట్టి ఈ హ్యాబిట్స్ తగ్గించడం లేదా అవాయిడ్ చేయడం చాలా బెటర్. కొంతమంది నిద్ర రానప్పుడు స్లీపింగ్ టాబ్లెట్స్ వాడతారు. కానీ డాక్టర్ అడ్వైస్ లేకుండా టాబ్లెట్స్ వాడకూడదు. ఎక్కువ రోజులు వాడితే హ్యాబిట్ అవ్వచ్చు. అలవాటుగా అస్సలు చేసుకోవద్దు. మనం స్లీపింగ్ టాబ్లెట్స్ ఎంతవరకు వాడకుండా ఉంటేనే బెటర్. బాడీ న్యాచురల్ స్లీప్ ఎబిలిటీ తగ్గిపోతుంది. కాబట్టి డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడే లిమిటెడ్ టైం మాత్రమే వాడాలి. ఫుడ్ హ్యాబిట్స్ కూడా స్లీప్ని ఎఫెక్ట్ చేస్తాయి. నైట్ టైంలో హెవీ ఫుడ్ తినకూడదు. ఎక్కువ ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటే నిద్ర డిస్టర్బ్ అవ్వచ్చు. ఈవినింగ్ 6 తర్వాత టీ, కాఫీ తగ్గించడం చాలా బెటర్. లైట్ డిన్నర్ తినడం మంచిది. ఇంకో ఇంపార్టెంట్ హ్యాబిట్ వాటర్ తాగడం. డే టైంలో సరిగ్గా వాటర్ తాగితే బాడీ మెటబాలిజం బెటర్గా పనిచేస్తుంది. బాడీ హైడ్రేట్గా ఉంటే ఫ్యాటిక్ తగ్గిపోతుంది. స్లీప్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నైట్ టైంలో ఒక రొటీన్ క్రియేట్ చేసుకోవాలి. అదే టైంకి పడుకోవాలి. నిద్ర వచ్చినా రానప్పటికీ బెడ్ మీద పడుకోండి. ఫోన్ చూడటం బదులు బుక్ చదవండి లేదా కొంచెం దేవుడి ధ్యానం చేయండి. డీప్ బ్రీతింగ్ చేసినా మైండ్ కామ్గా ఉంటుంది. మెడిటేషన్ చేయండి. ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ అవాయిడ్ చేయండి. ఫ్రెండ్స్, హెల్త్ అనేది చాలా వాల్యుబుల్. నిద్ర మన బాడీకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ హెల్త్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. స్మాల్ హ్యాబిట్స్ చేంజ్ చేస్తే స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే మరింత మందికి ఎవరైతే స్లీప్లెస్ ఉంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్.